మొత్తానికి అంబానీ ఇంట అనంత్ రాధికల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆకాశమంత పందిరితో ఎంతో మంది స్పెషల్ గెస్ట్ల మధ్య వీరి పెళ్లి ఎన్నో తరాలు చెప్పుకునే విధంగా గ్రాండ్ గా జరిగింది. ఎప్పుడైతే వీరి ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో అంబానీ పెళ్లి వేడుకల గురించి బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి సమయంలో మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంబానీ ఫ్యామిలీ రచ్చే. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు కూడా అంబానీ ఫ్యామిలీ గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో పెళ్లి మండపంలో నీతా అంబానీ మాటలు గురించి బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో, దేని గురించి మాట్లాడిందో, వచ్చిన అతిథులు ఎందుకు ఎమోషనల్ అయ్యారనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అనంత్ రాధికల పెళ్లి వేడుకకి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి నవదంపతులని ఆశీర్వదించి బాగా సందడి చేశారు. అయితే ఇదంతా ఇలా ఉంటే పెళ్లి మండపంలో నీతా అంబానీ కన్యాదానం గురించి వివరించి వచ్చిన అతిథులకి కంటతడి పెట్టించిందే. అమ్మాయిలు లక్ష్మీ స్వరూపాలు అని, ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరు అని అన్నది. ఇక హిందూ సాంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పదని, కానీ ఒక కూతురు కొన్ని ఏళ్ల పాటు తన కుటుంబంతో పంచుకున్న అనుబంధాన్ని, ఆప్యాయత నుంచి ఎలా దూరం అవ్వగలదు అంటూ పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కూతురుని ఒకరికి ఇవ్వడానికి ఆమె ఆస్తి లాంటిది కాదు, ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ వెలుక్కి మూలం. పెళ్లి అనే బంధంతో ఇప్పుడు ఆమె ఇవన్నీ కొత్త కుటుంబంతో పంచుకుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు మహిళలకి అత్యంత గౌరవంని ఇచ్చాయి. ఆడపిల్లలు ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించాయి. అమ్మాయిలకి దేవుడు ఇచ్చిన శక్తి ఎక్కువ. అమ్మాయిలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. పెళ్లి బంధం అనేది వధూవరుల మధ్య, వారి ఫ్యామిలీ మధ్య పూర్తి సమానత్వం అనేది పునాదిపై ఆధారపడి ఉంటుంది. అందుకే కన్యాదానంకి నిజమైన అర్థం ఏంటంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకుని తమ కొడుకులాగా అంగీకరించడం అని అర్థం. తమ కూతురుని అతని చేతిలో పెట్టడం. నేను కూడా ఒక కూతురునే, ఒక అమ్మాయికి తల్లిని, అత్తను కూడా. ఆడపిల్లలు లక్ష్మీమూర్తులు, వాళ్ళు పుట్టగానే అష్టైశ్వర్యాలు దక్కుతాయి, కుటుంబం సంతోషం అనే వెలుగుతో ఉంటాయి అని నీతా అంబానీ చెప్పుకొచ్చింది. ఇక తన కొడుకు అనంత్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. అనంత్ కోసం మేము ఏమైనా చేస్తాం. అనంత్ బాధపడితే అస్సలు తట్టుకోలేం. అతని హెల్త్ విషయంలో మేము కూడా చాలా బాధపడ్డాం. కొన్ని సందర్భాల్లో మాకు అనంత్ ఎక్కడ దూరం అవుతాడో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం. కానీ ఆ భగవంతుడు ఇప్పుడు అనంత్ని కాపాడాడు. ఆ దేవుడి దృష్టి మాపై, అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అంది. ఇక ఆమె మాటలు విన్న ముఖేష్ అంబానీ కూతురుతో సహా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. నీతా అంబానీ చెప్పింది నిజమని ఆమెను చప్పట్లతో పొగిడారు. ఇక నీతా అంబానీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడంతో ఆమె ఎంత ధనవంతురాలు అయినప్పటికీ ఆమె కూడా ఒక తల్లినే కదా, అందుకే ఆమె ఆడపిల్లల గురించి చాలా గొప్పగా చెప్పింది అంటూ పొగుడుతున్నారు. ఇక ముఖేష్ అంబానీ కూడా ఆ వేదికపై ఎమోషనల్ అయ్యాడు. గతంలో అనంత్ రాధిక ఎంగేజ్మెంట్ సమయంలో కూడా అంబానీ ఫ్యామిలీ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు అనంత్ మాటలకి ముఖేష్ అంబానీ కంటనీరు పెట్టుకోవడం కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు పెళ్లిలో ముఖేష్ అంబానీ మాట్లాడిన మాటలు కూడా అంబానీ ఫ్యామిలీ మరింత ఎమోషనల్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా అనంత్ హెల్త్ గురించి మాట్లాడారు. నిజానికి అనంత్ అంబానీ ఇంత చిన్న వయసులో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల అతడు బరువు కూడా పెరగాల్సి వచ్చింది. ఇంత డబ్బున్నా కూడా అతడు తన హెల్త్ ని సరిచేసుకోలేకపోతున్నాడని ఆ మధ్య చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. మరి కొంతమంది ఎంత డబ్బుంటే ఏంటి, ఆరోగ్యం బాలేదు కదా అని కూడా ట్రోల్ చేశారు. కానీ అనంత్ మాత్రం అవేం పట్టించుకోకుండా తన హెల్త్ పై బాగా ఫోకస్ పెట్టి కేవలం డైట్, కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నా కూడా తినడానికి కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఈ విషయం గురించి ముఖేష్ అంబానీ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడట. అనంత్ హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడి సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే. ముఖ్యంగా అనంత్ హెల్త్ ఇలా ఉంది అని తెలిసినా కూడా రాధిక మాత్రం అనంత్ని వదలలేదు. మేము అనంత్ని ఎంత గారాభంగా పెంచామో రాధిక కూడా అనంతపై అంత ప్రేమ చూపిస్తుంది. వారిద్దరి మధ్య ఎంతో ప్రేమ బంధం ఉంది కాబట్టి పెళ్లి చేశాం. రాధిక కూడా మా కూతురుతో సమానం. ఆమె ఏమడిగినా కూడా ఒక తండ్రిలాగా చేసి పెడతాను. ఇక మేము చేయాల్సింది చేశాం, మిగతాదంతా దేవుడు వాళ్ళని చల్లగా చూసుకుంటే చాలు అనడంతో అంబానీ ఫ్యామిలీ ఆ మాటలకి ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత అనంత్ రాధికలు కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్తో
అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రీసెంట్ గా పెళ్లి జరగడంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంబానీ పెళ్లి సందడి మొత్తం ఎంత రిచ్ గా జరిగిందో కనిపిస్తోంది. చెప్పాలంటే పెళ్లి పేరుతో మరో కొత్త లోకం కనిపించిందన్నట్లుగా హై రేంజ్ వైబ్ క్రియేట్ చేశారు అంబానీ ఫ్యామిలీ. కేవలం ఎంగేజ్మెంట్ కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో పెళ్లికి ఇంకెంత ఖర్చు చేశారో అని అందరూ అనుకోగా అనుకున్న దానికంటే 5 రెట్టింపు చేశారు. అంటే పెళ్లికి 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని టాక్ వస్తున్నాయి. అలా ఆకాశమంత పందిరితో గొప్ప గొప్ప అతిథుల మధ్య వేల రకాల వంటకాలతో అనంత్ రాధిక మర్చెంట్ ఒక్కటయ్యారు. పెళ్లికి చేసిన ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉన్నాయో అటు అతిథి మర్యాదలు కూడా అంతే ఘనంగా ఉన్నాయి. ఎవరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా చేశారు అంబానీ. వచ్చిన అతిథులని ఘనంగా ఆహ్వానించి ప్రతిదీ వారికి అందేలా చేసి తమ మర్యాదలేంటో చూపించారు. అయితే మామూలుగా పెళ్లికి వెళ్తే ఖచ్చితంగా వధూవరులకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఇది నడుస్తున్న ఆచారమే. కానీ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వచ్చిన అతిథులకి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అక్కడ తమ స్థాయిని నిలుపుకున్నారు. అయితే ఈ పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ఏకంగా 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని బయట టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ అనంత్ అంబానీ మాత్రం తన పెళ్లి సందర్భంగా తన ఫ్రెండ్స్ కి, బాలీవుడ్ హీరోస్ కి ఇచ్చిన గిఫ్ట్స్ మాత్రం కళ్ళు చెదిరేలాగా ఉన్నాయి. ఇంతకీ అనంత్ తన ఫ్రెండ్స్ కి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటంటే 2 కోట్ల విలువ చేసే విలువైన బంగారు వాచ్లు. అడేమాస్ పిగ్యూట్ అనే లగ్జరీ బ్రాండ్ కి సంబంధించిన అడేమాస్ పిగ్యూట్ రాయల్ ఓక్ అనే వాచ్ ని తన ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కటిగా గిఫ్ట్ గా ఇచ్చాడు అనంత్ అంబానీ. ఇక ఈ గిఫ్ట్ అందుకున్న వారిలో బాలీవుడ్ బడా హీరోస్ షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, మహావీర్ బ్రదర్స్, మీజాన్ జఫారీ కూడా ఉన్నారు. అయితే షారుఖ్ ఖాన్, రణ్వీర్ తో కలిసి మిగతా అనంత్ ఫ్రెండ్స్ ఈ వాచ్లను రిటర్న్ గిఫ్ట్ గా తీసుకోగా ఆ వాచ్లను ధరించిన వారంతా ఒక చోట చేరి చూపించిన వీడియోస్, ఫోటోస్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ వాచ్ ఫీచర్లు చూస్తే మాత్రం వావ్ అనకుండా ఉండలేరు. 41 మిల్లీమీటర్ల పింక్ గోల్డ్ కేస్, సఫైర్ క్రిస్టల్ బ్యాక్, స్క్రూ లాక్డ్ క్రౌన్, గ్రాండే టాపిసరీ ప్యాటర్న్ తో పింక్ గోల్డ్ టోన్ డైల్, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్ అవర్ మార్క్ వంటివి లగ్జరీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ వాచ్ ని చాలా సాఫ్ట్ మెటీరియల్ తో తయారు చేశారు. ఇది సమయాన్ని చూపించడమే కాకుండా ఒక బ్యూటిఫుల్ ఫ్యాషన్ స్టేట్మెంట్ గా ఉంటుంది. ఈ వాచ్ లో 5134 మ్యానుఫ్యాక్చర్స్ క్యాలిబర్ సెల్ఫ్ వైడింగ్ అని చాలా యూనిక్ మెకానిజం ఉంది. ఇది వారం, రోజు, తేదీ, మూన్ ఫేజ్, మంత్, లీఫ్ ఇయర్ సమయాన్ని చూపిస్తుంది. ఇది 40 గంటల బ్యాటరీ బ్యాకప్ తో నడుస్తుంది. 18K పింక్ గోల్డ్ బ్రాస్లెట్, ఏపీ ఫోల్డింగ్ బకెల్ దీనిలోని ఇతర స్పెషల్స్. 20 మీటర్ల లోపు నీటిలో ఇది సర్వైవ్ అవ్వగలదు. ఇక వీళ్ళకి మాత్రమే కాకుండా ఆ పెళ్లికి వచ్చిన మిగతా ముఖ్య అతిథులకు కూడా వెండితో చేసిన కొన్ని పూజ సామాగ్రి గిఫ్ట్లు ఇచ్చారట. అంతేకాకుండా వెండితో చేసిన చిన్న దేవుడి విగ్రహాలను కూడా ఇచ్చినట్టు తెలిసిందే. అలా గిఫ్ట్ కోసమే ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా తెలుస్తోంది. నిజంగా ఎంతైనా అంబానీ పెళ్లి కదా, చెప్పుకోవడానికి మాత్రమే కాదు తరతరాల వారి గుర్తుండిపోయేలా చేశారు. చెప్పాలంటే దేవుళ్ళ పెళ్లి కూడా ఇంత ఘనంగా జరిగిందో లేదో. పైగా పెళ్లి కార్డ్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు అంబానీ ఫ్యామిలీ. ఇప్పటివరకు అటువంటి పెళ్లి కార్డ్ ఎవరు కూడా చూసి ఉండరు. అంటే అంత రిచ్ గా పెళ్లి పత్రికను కొట్టించారు. ఒక పెళ్లి కార్డ్ ధరని అక్షరాల 6,50,000 రూపాయలు. అందులో బంగారం, వెండి కూడా ఉందంటే వాళ్ళు పెళ్లికి 5,000 కోట్లు పెట్టినట్లు అర్థమవుతుంది. ఈ పెళ్లి కార్డ్స్ అందుకున్న వారు మాత్రం నిజంగా అదృష్టవంతులే. అలా కొన్ని నెలల పాటుగా మొదలైన వీరి పెళ్లి సందలకి ఏకంగా కోట్లలోనే ఖర్చు చేశారు. వేల రకాల వంటకాలతో అతిథి మర్యాదలు చేశారు. ఇక స్టార్ సెలబ్రిటీస్ మాత్రం వీరి పెళ్లిలో డాన్సులు చేసి మరింత సందడి చేశారు. డబ్బుంటే ఏదైనా సరే చేయగలం, వీలైతే సంతోషాన్ని కూడా కొంటామని నిరూపించారు అంబానీ ఫ్యామిలీ. ఫ్యూచర్ లో కూడా ఈ పెళ్లి రికార్డు ఏ బిలియనియర్ కూడా కొట్టలేడేమో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో కాస్ట్లీ పెళ్లిగా అంబానీ పెళ్లినే ఫస్ట్ లిస్ట్ లో ఉన్నాయి. నిజంగా ఎంతైనా గొప్ప ధనవంతులు కదా. అయితే ఇదంతా ఇలా ఉంటే మరోపక్క ఈ పెళ్లి గురించి జనాలు ఏమనుకుంటున్నారంటే ఇంత డబ్బు పెట్టి పెళ్లి చేసే బదులు అదే డబ్బుతో కొందరి పేదవారి కష్టాలు తీర్చొచ్చు కదా అని అంటున్నారు. మరోపక్క జియో యూజర్స్ రీఛార్జ్ ధరలు పెంచి పెళ్లి చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వారికి నచ్చింది చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంబానీ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Dearest family, friends and distinguished guests from India and all around the world. Jai Shri Krishna. Namaskar and thank you for joining us in this sacred ceremony. At this moment, I am overwhelmed with emotions, joy, gratitude and deep devotion as I watch these two pieces of my heart, Ananth and Radhika, unite in this eternal bond.
In Hindu tradition, marriage is a solemn promise, not just for this lifetime, but for 7 lifetimes. Saat Janam Ka Saath. It's a belief that souls destined to find each other do so again and again, their love deepening with each lifetime. As we continue with the Vivah Sanskar, the wedding ceremony, we are about to witness the noblest of all acts in Indian culture, the Kanyadan, commonly signifying the giving away of the bride by her parents. But as a daughter myself, as the mother of a daughter and also a mother-in-law, I know that no parents can ever give away their daughters. Daughters are life's biggest blessings and greatest joys. They are manifestations of Goddess Lakshmi, bringing abundance and auspiciousness to our homes and lives from the time they are born. They are the purest part of our souls, intertwined with our very being. How does one part with a piece of their heart? The affection, joy, and memories a daughter or Kanya has shared with her family over the years cannot be handed over. They are theirs forever. A daughter is not a possession to be transferred. She is a blessing to be cherished and treasured. She is a source of happiness, love, and light that will now also share with her new family. India's spiritual and cultural traditions hold women in the highest esteem. Our scriptures teach us, where there are daughters, there is auspiciousness. Daughters have a higher God-given power. हमारी बेटियां घर को स्वर्ग बना देती है. स्त्री पूजनीय है, वो जननी है, वो अन्नपूर्णा है. वो सुख, समृद्धि और ऐश्वर्य लाती है. इसलिए हम धरती को माँ कहते हैं, नदियाँ को माँ कहते हैं और भारत को भी भारत माँ कहते हैं. स्त्री ज्ञान है, बल है, सुख है, शांति है. इसलिए वो सरस्वती है, शक्ति है, लक्ष्मी है. स्त्री ही अनंत की अनंत चेतना है. Dearest family and friends, as we witness the Kanyadan, I wish to emphasize that Hinduism is Nitya Nutan. It is capable of constant self-renewal and self-reform with time. An Indian wedding rests on the foundation of perfect equality between Var and Kanya, between groom and bride, and also between their two families. Hence, the true cultural significance of Kanyadan is that the bride's parents accept the groom as their son and entrust his family with their precious daughter. My dearest Shaila and Viren, today you are not giving away your daughter to us. Rather, you are gaining a son and a new family. Our dearest Anant now belongs as much to you as our dearest Radhika belongs to us. Mukesh and I promise you that Radhika will always be protected as our daughter, cherished as Anand's soulmate, loved as Isha, Anand, Shloka and Akash's sister, and adored as the most doting Kaki and Mami to Prithvi, Adya, Krishna and Veda. My dearest Radhika, with open hearts and lots of love, we welcome you as the youngest Bahu of our family, as Mrs. Radhika Anant Ambani.
May our Devis and Devtas shower you and Anant with all the love, laughter and happiness in the world. May your path together be blessed always and forever. With that prayer in our hearts, dear family and friends, we now proceed with the Kanyadan. Thank you.